హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో చిక్కుడుగాయ కూర అనడం కన్నా చిక్కుడిత్తుల కూర అనడం బెటర్ అనుకుంటా. ఈరోజు నా బిడ్డకు మా ఆయనకు పండగ. ఈ కూర అంటే పడి చేస్తారు. మా ఆయననైతే ఇంకెందులోకి జొన్న రొట్టె చేస్తావా బాగుంటుంది, మా అమ్మ చేసి పెడుతుండే ఇట్లా అచ్చం ఇత్తుల కూర వండి మంచిగా జొన్న రొట్టె చేసి పెడుతుండే అని చెప్పేసి ఒకటే తలుగుతాడు. ఈ కూర మాత్రం స్పెషల్గా మా ఆయన కోసమే చేస్తున్నా అనుకోవాలి. మా అమ్మనైతే చిక్కుడుగాయ తీసుకొచ్చి మళ్ళీ సపరేట్ చిక్కుడిత్తులు అమ్ముతున్నారు, మా అల్లుడికి ఇష్టం కదా అని చెప్పి తీసుకొని వచ్చి నన్ను చేయమని చెప్తే నాకు ఎంత కోపం వచ్చింది. నాకు అస్సలకి నచ్చదు, చిక్కుడుగాయనే నచ్చదు. అంటే అందులో మొత్తం ఇత్తులే ఉన్నాయి. ఇక మా ఆయనకైతే పట్టలేని సంతోషంగా ఉన్నాడు. ఆయనకు తోడుగా మా డాడీ కూడా బాగుంటుందిరా కూర, వండురా దబ్బున అని చెప్పి ఇంకా మా అమ్మతోటి రొట్టెలు చేస్తావా అది చేస్తావా అని అడుగుతుంటే నాకైతే కోపం అయితే చాలా కోపం వచ్చింది. ఇక ఏం చేస్తాం, వాళ్ళకి నచ్చింది అయితే ఇక వండి పెట్టేసిన. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.